సార్, సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పడిపోతున్న జనాభా వృద్ధి రేటుని అరికట్టేందుకు కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించారు నర్సన్నపేట బహిరంగ సభలో. ఒకసారి ఆ బయట చూద్దాం సార్. కోసం నేను పనిచేశాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈ రోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికి తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈ రోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికి తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. సార్, మూడో సంతానానికి 30,000, 4వ సంతానానికి 40,000 ఇస్తామని ఈ ప్రకటనని ప్రజలు ఎలా స్వాగతిస్తారంటే? 3వ బిడ్డకు 30,000 ఇవ్వండి, 4వ బిడ్డకు 40,000 ఇవ్వండి, 5వ బిడ్డకు 50,000 ఇవ్వండి, 6వ బిడ్డకు 60,000 ఇవ్వండి, 7వ బిడ్డకు 70,000 ఇవ్వండి, 8వ బిడ్డకు 80,000 ఇవ్వండి, 9వ బిడ్డకు 90,000 ఇవ్వండి, 10వ బిడ్డకు 1,00,000 రూపాయలు ఇవ్వండి. గాంధారిలాగా 100 సంతానానికి అంటే 10 లక్షలు ఇస్తాం అన్నట్టున్నది. నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే, బిడ్డలు కనడానికి డబ్బులు ఏంటండి? పిల్లలే సంపద నేను నిరూపిస్తాను, కరెక్ట్ పాయింట్. అది నిరూపిస్తే 100 ప్రజలు పిల్లలు కంటారు, ఇబ్బంది ఏమున్నది? ఇప్పుడు ప్రజల్ని, మీకు మహిళల్ని పిల్లలుగానే మిషన్ల లాగా మనం చూడకూడదు. దే ఆర్ సింప్లీ చైల్డ్ ప్రొడ్యూసింగ్ మిషన్స్ లాగా. మీరు పిల్లలు కానీ నేను డబ్బులు ఇస్తా, ఓకే, 3వ బిడ్డ కంటే 30,000 ఇస్తాడు. 30,000తో ఆ బిడ్డ జీవితంలో పెరిగి మంచి చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత 30,000 సరిపోతాయి నాకు చెప్పండి. అసలు 40,000తో 4వ బిడ్డ జీవితం మార్పు వస్తుందా? అసలు ప్రభుత్వాల యాటిట్యూడే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఆఖరికి పిల్లలు కనటానికి కూడా నేను డబ్బులు ఇస్తా, ఇక నిద్రపోవడానికి కూడా 50,000 ఇవ్వండి, 5 గంటల పంటే 5,000 ఇస్తా, 6 గంటల పంటే 6,000 ఇస్తా, 8 గంటల పంటే 8,000 ఇస్తా, 10 గంటలు అంటే 10,000 ఇస్తా. ఎందుకంటే నిద్రలేమి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ప్రజలు నిద్రపోతలేరు. నిజం, ఇది స్లీప్ ఎపిడమిక్ అంటారు దీన్ని. ఇలా పెద్ద ఎత్తున సమాజంలో ఒక సమస్య ఏంటంటే ప్రజలు నిద్రపోతలేరు. అందువల్ల మిమ్మల్ని నిద్రపుచ్చడానికి నేను డబ్బులు ఇస్తా అని 10 గంటలు కనుక పండుకుంటే మీకు 10,000 ఇస్తా అని మరో స్కీమ్ పెట్టండి. ఎంత బాగుంటుంది స్కీమ్ ఇది. వాకింగ్ చేయాలి, వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది, అవునా కదా? మీరు కిలోమీటర్ నడిస్తే 1,000 ఇస్తా రోజుకు. మీరు 2 కిలోమీటర్లు నడిస్తే 2,000 ఇస్తా. మీరు 3 కిలోమీటర్లు నడిస్తే 3,000 ఇస్తా. మీరు మ్యారథాన్ 10 కిలోమీటర్లు నడిస్తే నెలకు 10,000 ఇస్తా. స్కీమ్ ఎంత బాగున్నది. నడిస్తే ఆరోగ్యంగా ఉంటారు, అవునా కదా? నడిస్తే ఆరోగ్యంగా ఉంటారు, అవునా కదా? మరి నడిచిన వాళ్ళకి ఎక్కువ ఇవ్వండి, ఎందుకు ఇవ్వకూడదు? నడిచిన వాళ్ళకి ఇవ్వండి, నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు. మంచి సౌండ్ స్లీప్ సర్వరోగాలకు పరిష్కారం కదా. మరి నిద్రపోయినందుకు డబ్బులు ఇవ్వండి. ఇలా ఈ ధోరణే సరైనది కాదు అంట. మీరు బిడ్డ పుడితే డబ్బులు ఇస్తా అనేది కాదు, ఓకే ఇస్తారు. రేపు ఎట్లా మళ్ళీ? అసలు పిల్లలే సంపద, అది కరెక్ట్. పిల్లలు సంపద అంటే పుడితేనే సంపద కాదు, పుట్టడంతోనే సంపద కాదు. మీకు 11th 5-year ప్లాన్ డాక్యుమెంట్లో మాట అంటాడు, ఇండియా ఈజ్ ఎంజాయింగ్ ద డెమోగ్రఫిక్ డివిడెండ్. అంటే యంగ్ ఏజ్లో ఎక్కువ పాపులేషన్ మన దేశానికి ఉంది. వీళ్ళకు నాణ్యమైన చదువు, ఆరోగ్యము, నైపుణ్యము, మంచి ఉద్యోగము ఇవ్వగలిగితే ఇట్ విల్ బి ఎ డెమోగ్రఫిక్ డివిడెండ్. లేకపోతే డెమోగ్రఫిక్ నైట్ మేర్ అవుతుంది అని చెప్పాడు. అందువల్ల మీకు డెఫినెట్గా జనాభా పట్ల ఒకప్పటి వైఖరి ఇప్పుడు కరెక్ట్ కాదు. ఒకప్పుడు జనాభా అంటే భారమని, జనాభా అంటే అభివృద్ధికి ఆటంకమని, జనాభా అంటే వనరుల వృధా అని భావించేవాళ్ళు. ఇప్పుడు జనాభా అనేది, పాపులేషన్ అనేది భారం కాదు. పాపులేషన్ అనేది హ్యూమన్ రిసోర్స్. ఎందుకంటే ఇది నాలెడ్జ్ ఎకానమీ. మోర్ జనాభా ఉంటే మోర్ హ్యూమన్ రిసోర్సెస్. మనుషులు, మీకు ఉత్పాదకత పెరిగింది కనుక మనుషులు ఎప్పుడైతే ప్రొడక్టివిటీ పెరిగితే నీకు ఆటోమేటిక్గా ఒక చెట్టు ఉంటే 100 మామిడికాయలు వస్తే
10 చెట్లు ఉంటే ఖచ్చితంగా 1000 మామిడికాయలు వస్తాయి. ఒకప్పటిలా కాదు కాన్సెప్ట్. ఇప్పుడు అందువల్ల అంటే ఎకానమీస్ ఆర్ నాట్ merely built by the physical and natural resources. Economies in the knowledge-based global societies are increasingly built upon human resources. ఇది వరల్డ్ బ్యాంక్ నాలెడ్జ్ బేస్డ్ గ్లోబల్ సొసైటీస్ అన్న రిపోర్ట్లో చెప్తుంది. ఆర్థిక వ్యవస్థలు సహజ వనరులు పైన మాత్రమే ఆధారపడి లేదు. సహజ వనరులు భౌతిక సంపద పైన మాత్రమే ఆధారపడి లేదు. ఆర్థిక వ్యవస్థలు విజ్ఞాన ఆధారిత విశ్వ సమాజంలో మానవ వనరుల ఆధారంగా నిర్మితమవుతున్నాయి. నాలెడ్జ్ ఇస్ ద బెడ్ రాక్ ఆఫ్ డెవలప్మెంట్ అంటది. కరెక్ట్. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటి? టోటల్ ఫెర్టిలిటీ రేట్ TFR అంటారు. TFR అనేది రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా కిందికి పడిపోయింది. రిప్లేస్మెంట్ లెవెల్ అంటే ఏంటి అంటే మీకు పుట్టేవారి కన్నా చనిపోయేవారు ఎక్కువ మంది ఉంటే జనాభా తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. దీనివల్ల చంద్రబాబు నాయుడు చెప్తున్నది కరెక్ట్. దీనివల్ల యంగర్ పాపులేషన్ తగ్గిపోతారు, డిపెండెంట్ పాపులేషన్ తగ్గిపోతారు. అందువల్ల సమాజం మొత్తం మీద చూసినప్పుడు ఇది కరెక్ట్ డయాగ్నోసిస్. కానీ కేవలం పిల్లలు పుడితేనే అయిపోతుందా? మీకు చంద్రబాబు నాయుడు అనాల్సింది ఏంటంటే మీ 3వ బిడ్డకు నాణ్యత కలిగిన ప్రమాణాలు కలిగిన నా మనమనికి ఏ రకమైన చదువు ఇస్తున్నానో నీ 3వ బిడ్డకు కూడా చదువు చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను. మీ 4వ బిడ్డకు కూడా చదువు చెప్పించడమే కాదు, నా మనమనికి ఎలాంటి చదువు చెప్పిస్తున్నా అట్లాంటి చదువు చెప్పడమే కాకుండా ఏ ఆరోగ్య పరిస్థితి వచ్చినా నాలాంటి వాళ్ళు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతారో ఆ రకమైన ట్రీట్మెంట్ ఇప్పిస్తా. ఇది చెప్పాలి. ఇది చెప్పితే అప్పుడు నీకు కరెక్ట్. 3వ బిడ్డ 30,000 ఇచ్చి చేతులు దులుపుకుంటా, 4వ బిడ్డకు 40,000 ఇచ్చి చేతులు దులుపుకుంటా, ఆ తర్వాత బిడ్డలు ఎవడు పెంచాలి? ఇవాళ మీకు ఒక కుటుంబము మొదలు ఒకటి చెప్పాలి. మీకు 4 బిడ్డలుంటే నేను 4 రూమ్ల గది ఇల్లు కట్టిస్తా అని చెప్పండి. ఐ విల్ అప్రిషియేట్. ఫస్ట్ ఆ పని చేయండి. 40,000 30,000 కాదు, మీకు 3 ముగ్గురు అంటే 3 గదుల ఇల్లు కట్టిస్తా. 4వ బిడ్డ పుడితే 4 గదులు, కనీసం 4 గదులు కాదు 3 గదులు ఉండాలి కదా మా 4 బిడ్డలకు. ఇప్పుడు అమ్మ తల్లిదండ్రులు ఒక గదిలో, ఒక గదిలో 2 బిడ్డలు ఉండాలి. హాస్టల్ నుంచి ఉంచలేం కదా ఇట్లా. అని ఇవాళ సింగిల్ రూమ్ లో బతికే వాళ్ళు చాలా మంది. అక్కడే అమ్మా నాన్న, అక్కడే పిల్లలు, అక్కడే బంధువులు వస్తే నానమ్మ తాత 1 రూమ్ 2 రూమ్స్ లో ఉంటున్నారు పేదవాళ్ళు. సో వీళ్ళను ఎక్కడ పెడతారు నాకు చెప్పండి. ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నట్టు 20 బెడ్రూమ్స్ ఉండవు, వాళ్ళకు 10 బెడ్రూమ్స్ ఉండవు. వాళ్ళకు ఉన్నది 1 or 2 రూమ్స్ లో ఉంటారు. 4 బిడ్డల్ని ఎక్కడ పెంచుకుంటారు? తర్వాత వాళ్ళకి ఏమి ఆయాలు ఉండవు, కేర్ టేకర్ ఉండరు. మీకు ఆ రకమైన వాతావరణం ఉంటుందా? ఏం చేస్తారు? ఇప్పుడు తల్లిదండ్రి ఇద్దరు కనుక పనికి పోకపోతే వెళ్ళదు. చాలా కుటుంబాలకు ఆ తల్లిదండ్రి పనికి పోవాల్సిందే. బిడ్డ ప్రసవించాక 3 నెలలకో 4 నెలలకో కూలికి పోతారు, ఉపాధి హామీ కూలి. ఇద్దరు కూలికి పోతే కదా పని అయ్యేది. మీరు ఉపాధి హామీ కూలికి పోతే ఇక్కడ బిడ్డను ఎవరు చూసుకోవాలి? 4 పిల్లల్ని. ఇవాళ మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటి? తమ్ముడు పుట్టాక అక్కను బడికి మానేస్తున్న సమాజంలో మనం బతుకుతున్నాం కదా. ఆ 4 బిడ్డలను ఎవరు చూసుకుంటారు? మీరు ప్రతి గ్రామంలో క్రష్ ఫెసిలిటీ పెట్టండి. ప్రతి గ్రామంలో క్రష్ ఫెసిలిటీ పెట్టి అమ్మ తల్లిదండ్రులు పనిచేసుకుంటారు కనుక మీరు ఆ క్రష్ లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయే ఎఫెక్ట్ మొదలు చేయమనండి చంద్రబాబు నాయుడు. ప్రతి ఫ్యాక్టరీలో ఒక క్రష్ ఫెసిలిటీ పెట్టమనండి. ప్రతి ఉపాధి హామీ సైట్ దగ్గర, జాతీయ ఉపాధి హామీ చట్టంలోనే ఉంది, చట్టం ఇప్పుడు తీసేశారనుకోండి, మీరు అక్కడ ఒక క్రష్ పెట్టించమనండి. ప్రతి విలేజ్ లో ప్రతి టౌన్ లో ఒక అవసరమైన క్రష్ పెట్టిస్తే బిడ్డలను అక్కడ పెట్టి వాళ్ళు పనికి వెళ్తారు. ఇలా 4 బిడ్డలుంటే ఏంటి పరిస్థితి? ఎవరు చూసుకోవాలి బిడ్డల్ని? ఈ ఇద్దరు పనికి పోతారు, ఎవరు చూసుకుంటారు? మన పెద్ద డబ్బున వాళ్ళ ఇళ్లలో లాగా ఇద్దరు కేర్ టేకర్లను పెట్టి ఆయాలం పెట్టి పెంచలేరు వాళ్ళు. పాపం క్రష్ లో పెట్టి డబ్బులు ఇవ్వలేరు కదా, వాళ్ళు కూలి పని చేసుకున్న వాళ్ళు కదా. ఈ 4 బిడ్డలు కూలి పని చేసుకోవడానికి పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు దేనికి? వాళ్ళ ఆలనా పాలన చూసేది ఎవరు? వాళ్ళకి పేరెంటింగ్ ఎవరు? ఇది ఆలోచించాలి కదా. ఏమీ లేకుండా పేదల్ని మీరు బిడ్డలు కానండి అని పేదల్ని ప్రోత్సహిస్తే డబ్బున్న వాళ్ళం పిల్లలు కన్నారు. వాళ్ళు 1-2 కన్నా ఎక్కువ కన్నారు. మీరు గమనించారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా 2 బిడ్డల కన్నా ఎక్కువ కన్నారు. 1,000 కోట్లున్న వాళ్ళు, 100 కోట్లున్న వాళ్ళేమో వాళ్ళు 2 కాదు 4 కాదు 20 మంది పిల్లలు కన్నా పెంచుకోవాలి. నాకు ఆ కెపాసిటీ ఉంటుంది.
20 మందికి 20 మంది ఆయాలను పెట్టగలుగుతారు, 10 మందికి 10 మంది ఆయాలు ఉంటారు, వాళ్ళు మాత్రం కనరు. మీరు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు చూడండి, పెద్ద పెద్ద వాళ్ళందరినీ చూడండి, మీరు వాళ్ళు మాత్రం కనరు, పేదవాడిని కనమంటారు. ఎందుకు? మీకు చీప్ లేబర్ దొరుకుతుంది ఫ్యూచర్లో. అంటే అందరూ కూలి పని చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కరే తల్లి తండ్రి 2 పిల్లలు ఉంటే 4 కూలి పని చేసుకుంటారు, ఇప్పుడు 6 కూలి పని చేసుకుంటారు. అది కాదు కదా. ఇక పిల్లలకు మంచి చదువు ఇవ్వగలిగితే, నేను చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్పాను, వారికి ఒక్కడే బిడ్డ ఉంటారు, ఇంకోరికి 4 పిల్లలు ఉంటారు. 4 పిల్లలు భారమా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఆ ఒక్కడే బిడ్డ వాడు ఇంటర్మీడియట్ ఫెయిల్డ్. ఈ 4 పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఒక ఐఐటి, ఒక ఐఏఎం, ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒక ఐఏఎస్. ఏమైనా భారం ఉన్న 4 పిల్లల వల్ల? ఎలాంటి భారం లేదు. కానీ ఇందులో రివర్స్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకరికేమో 4 పిల్లలు, వాడు 10th ఫెయిల్, వాడు ఇంటర్ ఫెయిల్, వాడు బీకామ్ ఫెయిల్, ఇంకోటి BA చేశాడు, ఉద్యోగం లేదు. 4. ఇంకోరికి ఒక్కడే బిడ్డ, వారు ఐఐటీలో చదివాడు, ఐఏఎంలో చదివాడు, ఇప్పుడు IASలో టాపర్. ఇప్పుడు ఒక్క బిడ్డ ఉన్నవాడి జీవితం ఎంత బాగుంది, 4 బిడ్డలు ఉన్న జీవితం ఎంత బాగుంది. రేపు ఈ పరిస్థితి వస్తే ఎవడు బాధ్యత? అందువల్ల మీరు ప్రతి ఒక్క బిడ్డకు మీకు మంచి హౌసింగ్, మంచి ఇల్లు, వాళ్ళకు మంచి బడి, మంచి ఆసుపత్రి, ఒక పిల్లల క్రష్ ఫెసిలిటీ, ఇవన్నీ మీరు ఇవ్వండి. మంచి నైపుణ్యము వాళ్ళకి, మీరు ఒక అవసరమైతే రెసిడెన్షియల్ స్కూల్ పెట్టండి. వాళ్ళ కంప్లీట్ బాధ్యత మీరు తీసుకోండి. పిల్లల బాధ్యత మీరు కనండి, మేము ప్రభుత్వం పోషిస్తుంది అని బాధ్యత తీసుకోండి. మీరు ప్రభుత్వం 30,000 చేతులు దులుపుకుంటామంటారు. మీరు గమనించండి. 3వ బిడ్డ పడితే 30,000 ఇస్తారు, 4వ బిడ్డ పడితే 40,000 ఇస్తారు. ఇంకేమియా? మీ దాంట్లో మీరే సావాలి జీవితం అంతా. ఇది కాదు కదా. మీరు కనండి, మీరు పెంచండి, వాళ్ళ ఖర్చంతా మేము ఇస్తాం అని ప్రభుత్వం స్కీమ్ పెట్టండి. ప్రతి బిడ్డ జీవితానికి ఎంత ఖర్చు అయితే అంత మేము ఇస్తాం, భరోసా. అప్పుడు అభ్యంతరం లేదు. కానీ అది ఉండకుండా మీరు పేదల పైన భారాలు మోపేటువంటి ఈ జనాభా విధానం ఏంటి? ఎవరు చెప్పారండి? ఇప్పుడు అంతకుముందు P4 అని అట్లనే రోజు ఉదరగొట్టారు. ఆఖరికి ఓ రోజు 1 ఫైన్ మార్నింగ్ ఆంధ్రజ్యోతి ABN రాధాకృష్ణ P4 పిచ్చి అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. అప్పటి నుంచి కథం, ఇక ఎక్కడా P4 చర్చ లేదు, P4 ముచ్చనే లేదు. మీరు గమనించండి. ఇది కూడా ఎప్పుడోసారి ఆగుతుంది, మీరు చూడండి. లేకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా పేదల పైన భారం అవుతుంది. అందువల్ల డయాగ్నోసిస్ కరెక్ట్, జనాభా డెమోగ్రఫిక్ గా కొత్త ప్రాబ్లం వస్తుంది. కానీ ప్రిస్క్రిప్షన్ అది వెరీ వెరీ బ్యాడ్ ప్రిస్క్రిప్షన్ కదా.